శివుడు విషం తాగాడు అనగానే మనం ఏమనుకుంటామంటే తాగినా ఏం కాదు కాబట్టి తాగాడు అంటారు. లేకపోతే అమ్మవారి మాంగళ్యం, అమ్మవారి తాటంకాలు అవన్నీ కాపాడాయి కాబట్టి ఇది కాపాడుతుంది కదా అని తాగితే ఆయన నాటకం ఆడినట్టు లెక్కమ్మ. అమ్మవారు కాపాడుతుందని గాని, నేను దేవుణ్ణి గాని ఆయన తాగల. నేను చనిపోయినా మంచిదే, ప్రజలంతా బాగుండాలి అని విషం సేవించాడమ్మా. అది శివుడు. ఆయనకి మహిముంది. అమ్మవారి తాటంకాలు కాపాడే, తాటంకాలు లేకపోయినా తాటాకులు లేకపోయినా శివుడు బతుకుతాడు. ఎందుకంటే ఆయన చేసింది త్యాగం. నేను పోయినా మంచిదే అన్నాడు. ఆయన పెడుతుంటే పార్వతీదేవి అడిగింది, భాగవతం ప్రమాణం ఇక్కడ. ఎందుకు పెడుతున్నారు? ఏమిటిది విషం? ఏమైనా పళ్ళరసమా పాయసమా అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ, ఏదో విందుకో వినోదానికో వెళ్ళినట్టు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పార్వతి, దేవతలు బాధపడుతున్నారు, రాక్షసులు బాధపడుతున్నారు, వారంతా నాకు భక్తులు, వాళ్ళని కాపాడకపోతే నేనెందుకు ఇక్కడ అని పరోపకారం ఎవడైతే చేస్తాడో వాడిని పంచభూతాలు ప్రేమిస్తాయన్నాడు. మనం నేర్చుకోవలసింది అది శివుణ్ణి.